వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. సోషల్ మీడియాలో స్టార్ ఇమేజ్, టిక్ టాక్ లో భారీ ఫాలోయింగ్, గ్యాంగ్స్టర్ గా గుర్తింపు. ఇప్పుడు భారత దర్యాప్తు సంస్థల కేసులో కీలక నిందితుడిగా పేరు. ఇతనే పాకిస్తాన్ కు చెందిన షహజాజ్ భట్టి. అసలు ఎవరి షహజాజ్ భట్టి? సోషల్ మీడియా స్టార్ గా ఉన్న వ్యక్తి ఉగ్ర కార్యకలాపాల ఆరోపణల వరకు ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు ప్రజల్లో కీలక అంశంగా మారింది. ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన భట్టి చిన్న వయసులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు పలు దర్యాప్తుల్లో వెల్లడైంది. దోపిడీలు, బెదిరింపులు వంటి నేరాల తర్వాత లాహోర్ అండర్ వరల్డ్ లో అతడి పేరు వినిపించింది. అనంతరం పాకిస్తాన్ నుంచి యుఏఈకి వెళ్లి వ్యాపారాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే అతడికి అసలు గుర్తింపు తెచ్చింది సోషల్ మీడియానే. టిక్ టాక్ లో మతపరమైన, జాతీయవాద, వివాదాస్పద అంశాలపై పోస్టులు చేస్తూ భారీగా ఫాలోవింగ్ సంపాదించాడు. 333 పేరుతో కూడా అతడు గుర్తింపు పొందాడు. అంతేకాదు, భారత్ లో జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్ తన స్నేహితుడని భట్టి చెప్పుకున్నాడు. వీరిద్దరి మధ్య సంబంధాలకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. కానీ భట్టి పేరు భారత దర్యాప్తు సంస్థల దృష్టిలోకి మరింత బలంగా వచ్చిన ఘటన మాత్రం జలంధర్ గ్రానైట్ దాడి. 2025లో జలంధర్ లో ఓ యూట్యూబర్ ఇంటిపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ కేసులో భట్టిపై కుట్ర ఆరోపణలు వచ్చాయి. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు భట్టి పేరుతో ప్రకటన వెల్లడైనట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇక అంబాలా బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ కార్ బ్లాస్ట్ కేసులోనూ ఎన్ఐఏ భట్టిపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ లో స్థానిక మాడ్యూళ్ల ఏర్పాట్లు చేసి సోషల్ మీడియా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా వ్యక్తులను ప్రభావితం చేసే నేర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. భట్టికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలు మాత్రమే. కోర్టులో నేరం నిరూపితమయ్యే వరకు అతడిని దోషిగా పరిగణించలేం. ప్రస్తుతం భట్టి పరారులో ఉన్న నిందితుడుగా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. అతడి నెట్వర్క్ ను ఛేదించేందుకు భారత భద్రతా సంస్థలు చర్యలు కొనసాగిస్తున్నాయి. సోషల్ మీడియా ఫాలోవింగ్ నుంచి గ్యాంగ్స్టర్ నెట్వర్క్ వరకు ఇప్పుడు ఉగ్ర కేసుల వరకు వచ్చిన షహజాజ్ భట్టి కథ సోషల్ మీడియా దుర్వినియోగంపై కూడా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఇంతకీ భట్టి నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? భారత్ లో అతడి ప్రభావం ఎంతవరకు విస్తరించింది? దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది షహజాజ్ భట్టిపై తాజా సమాచారం. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.